లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. లోకసువార్త 2:14 అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఎక్కడ చూసినా సమాధానం అనేది లేదు. కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, ఎక్కడ చూసినా మరి సమాధానం అనేది చాలా కుదువైంది. మరి సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు మరి విడిపోతూ మరి చాలా పరిస్థితులు తారుమారుగా ఉన్నటువంటి సందర్భాలు, సమాధానం కుదువై మనిషికి సమాధానం లేనటువంటి సందర్భం. కానీ దేవుడు, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానకర్త ఉన్నాడని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దగ్గరికి వస్తారో, సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, మరి సమాధానం లేనటువంటి వారికి సమాధానాన్ని ప్రభు అనుగ్రహించేవాడు. అందుకే ఆనాడు దూతలు కూడా మరి దేవుని స్తుతించే సందర్భంలో అక్కడ మాట్లాడుతున్నారు. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మన జీవితాల్లో సమాధానం కలుగునుగాకని స్తోత్రం ఇచ్చుండి అని రాయబడింది. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి సమాధానకర్త అయినటువంటి యేసుప్రభు దగ్గరికి రండి, కుటుంబాల్లో సమాధానం పొందుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభు. నాయకులు, అధికారులు మంచి వంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి తండ్రి. నాయన యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యవనస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినపండి ఆయన దేవా. వారు చెడు వ్యసనం నుంచి దూరపరిచిన తండ్రి, నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకుని ఆయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినపండి. తమ ఉద్యోగాలు చేస్తుండగా అయ్యా మీ హస్తము వారికి తోడుగా ఉంచండి తండ్రి. రాకపోకలు మీకు తోడుగా ఉండండి ప్రభా. ఇదిగో తండ్రి, చదువుకునే బిడ్డలు కూడా చక్కగా చదువుకుని ప్రభు అయ్యా చక్కగా మరి నాయన పాస్వర్డ్కి మీరు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి నాయన. విదేశం అటువంటి బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి బాబు. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశించి దీవించిన ఆయన ప్రభా. ఇగో రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేంత నీకు స్తోత్రాలు ప్రభు. దేవానికి స్తోత్రాలను ప్రభు. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ప్రభా. గృహం లేని వారు గృహం తెచ్చండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి ప్రభా. గర్భఫలం లేని వారు గర్భిణీ శిశువుగా డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చమని ప్రార్థనకి స్తోత్రాలు. ఈ నెలంతా కూడా ప్రభా క్రిస్మస్ దినాలు అయా మరి క్రిస్మస్ దినాలు ఆశ్రమం జరిగించుకుని రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి ప్రభా. ఇగో తన సేవకుల కుటుంబాన్ని దీవించిన, సేవకురాల కుటుంబం దీవించిన, వారి బిడ్డలను పరిచర్య సంఘాన్ని దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.